నమస్కారం. మేము ఆంధ్రప్రదేశ్లోని పరమశివపురం మండలం జిల్లాలోని జీటీడబ్ల్యూ స్కూల్ పాల్గొండ చదువుతున్నాము. నా పేరు సార్ నవీన్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా పేరు సౌర్ ప్రదీప్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు సరస్వతి సాయం స్టడీ నైన్ క్లాస్. నేను చెప్పబోయే అంశం ఏంటంటే మడ అడవుల ఆవశ్యకత. ఇందులో తీర ప్రాంతాల్లో మడ అడవులు మనకి అవసరం. మడ అడవులు సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే మొక్కలు, ప్రత్యేకమైన మొక్కలు, చెట్లు సమూహాలు ఇవి ఉంటాయి. వీటిలో ఉప్పు నీటిలో కూడా జీవించగలవు. మడ అడవులు పర్యావరణ రక్షణకు, ముఖ్యంగా తీర ప్రాంతాల సంరక్షణకు ఎంతో అవసరమైనవి. మడ అడవులు అవసరం. తీర రక్షణ. మడ చెట్లు దట్టమైన వేర్లు సముద్ర అలల బలాన్ని తగ్గిస్తాయి. ఈ విధంగా తుఫానులు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్య ప్రభావం తీర ప్రాంత గ్రామాలపై తగ్గుతుంది. క్షయాన్ని నివారించడం. మడ వేర్లు నేలను బలంగా పట్టుకుంటాయి. దీంతో సముద్రాలలో తీరాన్ని కొరికి క్షయపరచడం నివారించబడుతుంది. చెరువు మరియు తీర ప్రాంత జీవుల నివాసం. మడ అడవులు చేపలు, పీతలు, పక్షులు మరియు ఇతర జంతువులను సహజ నివాసంగా ఉంటాయి. ఇది జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది. కాలుష్య నియంత్రణ. మడ అడవులు నీటిలో మలినాలను శుద్ధి చేసి సముద్రాన్ని పరిశుభ్రంగా సమతుల్యం చేస్తుంది. ఆక్సిజన్ ఉత్పత్తి. మడ చెట్లు ఇతర మాదిరిగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసి వాతావరణాన్ని సమతుల్యం చేస్తుంది. గ్రామాల రక్షణ. తీర ప్రాంత గ్రామాలు మరియు వ్యవసాయ భూములు తుఫానుల వల్ల కలిగే నష్టం నుండి మడ అడవులు కాపాడతాయి. ఈ ప్రాజెక్ట్ మడ అడవులు లేని తీర ప్రాంతం. ఇది మడ అడవులు లేకపోవడం వల్ల అడవుల తాకిడి వల్ల కోతకు గురవుతుంది. ఇది మడ అడవులు ఉన్న ప్రాంతం. ఇది అలల తాకిడి వల్ల, మడవలు ఉండడం వల్ల వీటికి ఏమి కాదు. తుఫాను వచ్చినప్పుడు కూడా ఏమి తక్కువ నష్టం కలిగిస్తాయి. అందరికీ ధన్యవాదాలు.